ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్టయితే హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలి. ఇక డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మీసాల వీరబాబు గారు అంటా ఉన్నారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు మీసాల వీరబాబు అన్నారు. బుధవారం హుజూర్ నగర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీ బాలుర హాస్టల్ను సందర్శించి హాస్టల్లోని విద్యార్థుల స్థితిగతులను సమీక్షించి వారికి ఎదురవుతున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో ఉన్న వసతుల పరిస్థితి, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, అధ్యయన వాతావరణం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఇక డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు ఇందిరాల నరేష్, పట్టణ కమిటీ సభ్యులు శంకర్, కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక 11 ఏళ్ల పోరాటం ఫలించింది. గోవిందాపురం రోడ్డు కబ్జా చెర నుండి బయటపడింది. పోరాటం సంతృప్తినిచ్చిందన్న బొల్లేదు వెంకటేశ్వర్లు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గోవిందాపురంలోని గత 11 సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని ఎట్టకేలకు విముక్తిగా లభించింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో, మున్సిపల్ అధికారుల చొరవతో ఇక బుధవారం ఈ దారిని కబ్జాదారుల చెర నుండి విడిపించి ప్రజల్లోకి అయితే అందుబాటులోకి తెచ్చినట్ట. మరి 11 సంవత్సరాల క్రితం కబ్జాకైన ల్యాండ్ మరి మొత్తానికైతే అది కబ్జా నుండి విముక్తి పొంది మరి ప్రజలకైతే అందుబాటులో వచ్చిందన్న వార్త మనమైతే కనిపిస్తూ ఉంది. ఇక పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలి. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది అంతా విధులకు వచ్చారా లేరా అని ఆరా తీసి ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆయన అయితే అక్కడ చెప్పినట్టుగా వార్త అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఇక రావెల్ల నరసింహాది ఆత్మహత్య కాదు, మరి ముమ్మాటికి పోలీసుల హత్యనట. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే సూటిపోటి మాటలు అంటారా, స్టేషన్కి తీసుకెళ్లి మానసిక హింసకు పాల్పడతారా? ఈ ఘటనకు బాధ్యులైన ఎస్ఐను సస్పెండ్ చేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మరి బీజేపీ ఆధ్వర్యంలో మృతదేహంతో ఆందోళన అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి డీటెయిల్స్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక నల్లగొండలో సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన రావెల నరసింహ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందగా బుధవారం రాత్రి నల్గొండ ఓల్డ్ సిటీ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అతని మృతదేహంతో ఆందోళనకు దిగడంతో నల్గొండలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది. అయితే పరిస్థితిని అదుపు తప్పేలా ఉండడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ సందర్భంగా బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తిని పోలీసులు సూటిపోటి మాటలతో దూషించడం వల్లనే మనస్తాపానికి గురయ్యారని, స్టేషన్కి వెళ్లి ఆత్మానునత భావంతో ఆత్మహత్యాయత్నం చేశారని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి వాంగ్మూలం కూడా తీసుకొని ఇవ్వకుండా పోలీసులు వెంటనే హైదరాబాద్కి తరలించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఇక పోలీసుల వైఖరి వల్లే అతను చనిపోవడం జరిగిందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎస్ఐ సైదులను వెంటనే సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐను సస్పెండ్ చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అక్కడికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక దీంతో ఆందోళనకారులు శాంతించి పార్థివ దేహాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మరి కౌన్సిలింగ్ ఇవ్వకుండా మరి అక్కడ ఏదో జరిగిందని చెప్పి అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారట. మరి ఆ వ్యక్తి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారో పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నారట. మొత్తం మీద అయితే చనిపోవడం జరిగిందట. అక్కడ ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు. ఇంకా శ్రీలత మృతికి కారకులైన వారిని శిక్షించాలి. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దళిత యువతి శ్రీలత అనుమానాస్పద మృతికి కారణమైన నాగరాజు అనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుల వివక్ష పోరాట సమితి పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసినట. ఇక బుధవారం నల్గొండ ప్రభుత్వ దాఖంలో జరిగిన మృతురాలి పోస్ట్ మార్టం సందర్భంగా శ్రీలత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీలత మృతి హత్య, ఆత్మహత్య అన్న విషయాన్ని పోలీసుల యంత్రాంగం నిగ్గు తేల్చాలని, ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటా నమ్మించి కులం అడ్డుగా వచ్చిందని దళిత యువతిని హత్య చేశారని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారంట. మరి దళిత యువతి అయితే ఆత్మహత్య చేసుకుందా, హత్య చేసుకుందా, మరి అక్కడ క్లారిటీ లేదని చెప్పేసి మరి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మరి పాలడుగు నాగార్జున అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి ప్రేమ పేరుతోనైతే అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కులం అడ్డు పేరు చెప్పి మరి తొలగించే ప్రయత్నం అయితే చేసిరంట. మరి హత్య చేశారని అయితే మరి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు అక్కడ. ఇక సామాజిక భద్రత పథకాల్లో భాగస్వాములు కండి ఆర్డీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక భద్రతా పథకాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ పిలుపునిచ్చారంటూ మనకు ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.